నవంబర్ 1 నుంచి 4వ తేదీల్లో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న మోడీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని విమర్శించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 గంటల పని దినాలను కుదిస్తూ కార్మికులకు 10 నుంచి 12 గంటలు పనిచేయాలని జీవో జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఐఎఫ్టియు రాష్ట్ర వ్యాప్తంగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3-4 తేదీలో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను ఏలూరులో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరగబో రాష్ట్ర స్థాయి క్లాసులను ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను ఏలూరులో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను ఏలూరులో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరగబో ఐఎఫ్టియు రాష్ట్ర క్లాసులను లాలి కార్మికుల ఐక్యత, లాలి కష్టజీవుల ఐక్యత, లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయని 4 లేబర్ కోడులను, రద్దు చేయని 4 లేబర్ కోడులను. ఈరోజు ఏలూరు నియోజకవర్గం ఏలూరు మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి హాజరైనటువంటి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ వెంకటేశ్వర గారు, జిల్లా కార్యదర్శి వెంకటరావు గారు, బి స్వామి గారు, మా సెక్రటరీ ఎర్ర శ్రీనివాసరావు గారు, కార్మిక సోదరులు అందరూ వచ్చారు. రేపు నవంబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఏలూరు నగరంలో ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. మరి 4వ రోజు రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది, జనరల్ కౌన్సిల్ మీటింగ్ కూడా. మరి ఈ యొక్క మీటింగ్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ఎర్ర జెండా కింద ఉన్నటువంటి కార్మిక సోదరుల అందరిపైన ఉంది. మరి ఏదైతే సంపదని సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యలను చర్చించుకుంటే దిశగా ఈ రోజున ఏర్పాటు చేసేటువంటి ఆ మీటింగ్కి సహకరించవలసినటువంటి కనీస బాధ్యతగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార సంస్థల వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఆర్థికంగా వారు కూడా వారి యొక్క సహకారాన్ని అందించి ఏదైతే ఆ యొక్క వ్యాపార సంస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి మరి అన్నింటిలో కూడా లోడింగ్ అన్లోడింగ్ కానీ ఇతర రవాణా కార్యక్రమాలు చేసేటువంటి కార్మిక వర్గ శ్రేయస్సు వరకు కూడా మరి వ్యాపార వాణిజ్య సంస్థల వారు అందరూ కూడా ఆలోచన చేసి ఇతర నాయకులు అందరూ కూడా దీనికి సహకరించాలని, ఒకటి ఆర్థికంగాను మరి యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్క కార్మిక సోదరులందరూ కూడా కర్తవ్యంగా తీసుకొని ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తాం. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులు జనరల్ కౌన్సిల్ నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏలూరులో జరగబోతున్నాయి. ఏలూరులకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది కష్టజీవులకు నాయకత్వం వహించిన నాయకత్వ శ్రేణులు వస్తారు. వారందరికీ కూడా ఇక్కడ మనం అన్ని ఏర్పాట్లు, ఆహారం ఏర్పాట్లు కానీ అకామిడేషన్ కానీ అన్నీ కల్పించాల్సింది. అదేవిధంగా చివరి రోజు జనరల్ కౌన్సిల్ కూడా జరుగుతుంది. ఈ క్లాసులు జనరల్ కౌన్సిల్ అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఇది కేవలం కార్మికులుగా, కష్టజీవులుగా పూర్తిగా దాన్ని నిర్వహించలేని పరిస్థితిలో ఇప్పటికే మా కార్మిక వర్గం ఈ క్లాసులు జయప్రదం కోసం శ్రమ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా వాళ్ళకి తోచిన మేరకు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి కొంత ఈ క్లాసులు కూడా కేటాయిస్తున్నారు. అదే కాకుండా ఏలూరు నుండి వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలందరూ కూడా శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా ఈ క్లాసులకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక ఏలూరులో భారీ ర్యాలీ, బహిరంగ సభ పెట్టాలని కూడా ఒక ఆలోచన ఉంది. దాని గురించి కూడా తర్వాత ఫైనల్గా తెలియజేస్తాం. ఏదేమైనా ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. ఒక పక్కన దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మిక వర్గం పైన దాడులు పెరుగుతున్నాయి. 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వర్గం పట్ల దారుణమైన ప్రవర్తన కేంద్ర ప్రభుత్వం సాగిస్తోంది. 3 వ్యవసాయ చట్టాల పేరుతో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నారు. ఈ పరిస్థితిలో కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా 8 గంటల పని విధానాన్ని 10 గంటలు, 12 గంటలు చేయడానికి తీర్మానం జరిగింది. ఇది కార్మిక వర్గానికి తీవ్ర నష్టకరమైన చర్య.
ఎప్పుడో 1838లో 150 సంవత్సరాల క్రితమే పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కూడా ఈనాటి ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ విధానాలన్నిటి పట్ల కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి భవిష్యత్తులో ఈ దేశంలో ఫాసిస్ట్ విధానాలతో ముందుకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయాలంటే, పోరాటాన్ని సమాయత్తం చేయాలంటే ఇట్లాంటి రాజకీయ తరగతులు, అధ్యయన తరగతులు కూడా అవసరం. ఆ ఉద్దేశంతోనే జరుగుతున్న ఈ క్లాసుల్ని జయప్రదం చేయాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తుంది.